కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. యుద్ధం ముగిసింది, కానీ కశ్మీర్లో ఉగ్రవాదుల వేట మాత్రం కొనసాగుతోంది. టెర్రర్ ఫ్రీగా మార్చేందుకు భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. సోఫియాన్లో 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఆపరేషన్ కెల్లర్ పేరుతో వేట సాగించింది సైన్యం. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల పోస్టర్లు వేసిన భద్రతా బలగాలు టెర్రరిస్టుల సమాచారం ఇస్తే 20 లక్షల రూపాయల అవార్డు ప్రకటించాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఒకవైపు జమ్మూ కాశ్మీర్లో టెర్రర్ ఫ్రీ కాశ్మీర్ కోసం పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఈ కూంబింగ్ లో 3 ఉగ్రవాదులు సోఫియాన్ ప్రాంతంలో ఉన్నటువంటి జిన్ పాంతర్ కెల్లర్లో హతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఆపరేషన్ కెల్లర్ పేరుతో భద్రతా బలగాలు చేశాయి. మొదట కుల్గాం నుంచి మొదలైనటువంటి ఈ కాల్పులు ఏ విధంగానైతే సోఫియాన్ వరకు విస్తరించినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తి స్థాయి నిఘా సమాచారంతోనే ఒకవైపు భద్రతా బలగాలు ఇక్కడ కూంబింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే పహల్గాం ఘటన ఏనాడైతే ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో 26 మందిని పహల్గాంలో అటు ఉగ్రవాదులు హతం చేస్తే దానికి అనుగుణంగానే ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత భారత్ పాక్ మధ్య తలెత్తినటువంటి విభేదాలు ఇవన్నీ కూడా చూసాము. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను కూడా హతం చేసేందుకు పెద్ద ఎత్తున కూంబింగ్ అయితే కొనసాగుతూనే ఉంది. మనం చూస్తున్నాము సోఫియాన్ ప్రాంతంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు. సోఫియాన్ ప్రాంతంలో ఇప్పటికే ఏ విధంగానైతే భారీగా కూంబింగ్ జరుగుతుంది. ఉదయం సైతం పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ ఆపరేషన్ కెల్లర్ ఎన్కౌంటర్ లో కూడా ప్రత్యేకంగా 2 ఉగ్రవాదులను ఇప్పటికే గుర్తించారు. మొత్తం 3 ఉగ్రవాదులను ఏ విధంగానైతే హతం చేస్తే అందులో షాహిద్ కుట్టాయి, దాంతోపాటు అద్నాన్ షఫీదార్ వీళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే పహల్గాం ఆ దాడికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తర్వాత జరిగినటువంటి ఈ పరిస్థితుల్లో ఒకవైపు పోస్టర్లు కూడా వేశారు. అంటే ఉగ్రవాదులు ఎవరైతే పహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించి 3 పోస్టర్లను వేసినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పరిణామాలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి ప్రత్యేకంగా ఒకవైపు ఆ 3 పోస్టర్లను వేయడమే కాకుండా టెర్రర్ ఫ్రీ చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధపడుతుందంటూ కూడా పోస్టర్లపై స్పష్టం చేశారు. అయితే ఈ పోస్టర్ల పైన 20 లక్షల రూపాయలను ఏదైతే సమాచారం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళ సమాచారం ఇస్తే 20 లక్షల రూపాయలను అవార్డు కూడా ఇస్తామని చెప్పారు. అయితే ఎవరి పేర్లు కూడా బయటికి చెప్పము, ఖచ్చితంగా ఇది సీక్రెట్గా ఉంటుందని చెప్పి ఇప్పటికే అటు భద్రతా బలగాలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు భారత్ పాక్ మధ్య ఏ విధంగానైతే సీజ్ ఫైర్ కొనసాగుతున్నటువంటి క్రమంలో భారత్ లో ఉన్నటువంటి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో, అది సౌత్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ కూంబింగ్ లో మాత్రం 3 ఉగ్రవాదులను హతం చేయడమే కాకుండా మరికొంతమంది ఉగ్రవాదులు ఇక్కడ తలదాచుకున్నట్లుగా కూడా ఒకవైపు నిఘా సమాచారం ఉంది. దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, సోఫియాన్ నుంచి.